అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చూటూరు గ్రామస్తులు జలదీక్ష చేశారు. ప్రతి ఏడాది సంభవించే గోదావరి శబరి వరదల వల్ల తాము ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపులో ఉన్న తమ గ్రామానికి తక్షణమే R&R పరిహారం అందించి వరదల బారి నుండి విముక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వరద వలన ముంపునకు గురైన పంటలకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ ఉంటుంది జీవన్ ప్రయోగం చేయను ఇప్పుడు వెంటనే చెల్లించాలి. వరదలకు నిత్యావసర సరుకులు వరదలకు నిత్యావసర సరుకులు పోలవరం R&R ప్యాకేజీ వెంటనే పోలవరం R&R ప్యాకేజీ వెంటనే ఎన్నాళ్ళు ఈ గోదావరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు తక్షణమే R&R ప్యాకేజ్ ఇవ్వాలా, అలాగే నష్టపోయిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, నిత్యావసర సరుకులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిత్యావసర సరుకులు కావాలా. నష్టపోయిన రైతుకి గత సంవత్సరంలో అయితే ఎలాగైతే ఇచ్చారో ఎకరానికి 10,000 చొప్పున, ఈ సంవత్సరం కూడా ఎకరానికి ఒక 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి తక్షణం వాటికి మరి విత్తనాలన్నీ తీస్తే వాటిని గోదావరి తగ్గిన వెంటనే మళ్ళీ వేరే పంట వేసుకోవడానికి బాగుంటుందని, అలాగే ఉన్న రైతులు మేము ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నా కానీ ఏ రోజు ఈ అక్టోబర్ నెలలో గోదావరి అనేది రాలేదు ఇప్పటి వరకు. మాకు ఈ బాధలు భరించడం కంటే R&Rలో మేము ఉన్నాము కాబట్టి R&R ప్యాకేజ్ తక్షణమే చెల్లించి మా గ్రామం నుంచి ఇక్కడ తరలిస్తే బాగుండదనేసి మా యొక్క గ్రామస్తుల కోరిక. ఇంకేంటంటే ఇక్కడ ఉన్నది మొత్తం ఆదివాసులు, వాళ్ళు కూలీ నాలి చేసుకునే చిన్నగా అయితే రైతులు అయితే కాదు, కూలి వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు. దాదాపు ఈ నెల రోజుల నుంచి కనీసం వాళ్ళు కూలి చేసుకోవటానికి కూడా దారి లేవు. మరి వాళ్ళు ఎలా బతకాల? వాళ్ళు కూడా ఉపాధి అనేది గవర్నమెంట్ కల్పిస్తే బాగుంటుంది. ఉపాధి కోల్పోయి ఇళ్లలోనే ఉంటున్నారు. మరి ఉపాధి పోయి నెల రోజులు పడితే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పోషించాలా? కాబట్టి ఆదివాసుల కోసం ఇంకా ITDA ఉంది, కానీ ITDA కూడా కనీసం పట్టించుకునే స్థాయి లేదు. మరి అక్కడ ఉన్న అధికారులు కూడా మరి ఏ విధంగా ఉంటున్నారు? మరి ఆదివాసులు న్యాయం చేయాలని కూడా వాళ్ళకి IAS అధికారులు ఉన్న వాళ్ళకి స్పందన రావట్లేదా? ఇక్కడ ఉన్నది గిరిజనులే. మనం కూడా మనకు పెట్టిన ITDA కూడా గిరిజనుల కోసం పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో సహాయం చేద్దామని కూడా వాళ్ళకి లేదు.